లాస్ట్ చాప్టర్స్లో ఇచిగో సోల్ సొసైటీలో ఉన్న సెరిటేలోకి ఎంటర్ అవగానే ఇకాకు మడరమే అనే ఒక సోల్ రిపర్తో ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్లో ఇచిగో గెలుస్తాడు. తర్వాత హనటోరే అనే స్క్వాడ్ 4 మెంబర్ అయిన అతని హెల్ప్తో అండర్ గ్రౌండ్ ద్వారా ఎవరికీ కనపడకుండా రూకియా ప్రెజెంట్కి వెళ్ళే దారి దగ్గరికి వెళ్దాం అనుకుంటారు. కానీ అక్కడ రెంజీ ఇచిగో కోసం కాసుకుని ఉంటాడు. అప్పుడే రెంజీకి ఇచిగోకి ఫుల్గా ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్లో ఇద్దరు పోటాపోటీగా ఉండి ఇచిగో రెంజీని ఓవర్పవర్ చేస్తాడు. కానీ ఆ ఫైట్ తర్వాత ఇచిగో కూడా ఫుల్గా డ్యామేజ్ అవుతాడు. హనటరో ఇచిగోని హీల్ చేస్తాడు. రెంజీని వాళ్ళ కామ్రేడ్స్ అయిన ఇజురు వాళ్ళు వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారు. ఇచిగో హీల్ అయిన తర్వాత మళ్ళీ రూకియా దగ్గరికి వెళ్దాం అనుకుంటాడు. కానీ అక్కడే జరాకి కెన్పచ్చి కెప్టెన్ ఆఫ్ స్క్వాడ్ 11 ఉంటాడు. ఈ మధ్యలో కెప్టెన్ ఐజన్ని ఒక గోడ మీద తన జానపక్టోతో తననే ఎవరో పొడిచినట్టు గోడ మీద కెప్టెన్ ఐజన్ శవం కనపడుతుంది. దాన్ని అందరూ చూస్తారు. ఇచిగో ఫైనల్లీ ఫేస్ ఆఫ్ చేస్తాడు స్క్వాడ్ 11 కెప్టెన్ అయిన జరాకి కెన్పచ్చితో. ఇచిగో ఫుల్ ఫోర్స్తో జాన్గెట్సుతో అటాక్ చేస్తాడు. షాకింగ్లీ కెన్పచ్చికి స్క్రాచ్ కూడా రాదు. కెన్పచ్చి లాఫ్ చేస్తూ లెట్ మీ ఎంజాయ్ దిస్ ఫైట్ అని అంటాడు. ఇచిగో భయంతో కన్ఫ్యూజ్ అవుతాడు. కానీ తను వెనక్కి తగ్గడు. కెన్పచ్చి బ్లేడ్ డ్రా చేస్తాడు. ఇప్పుడే అసలు యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఇచిగో ఎన్నో రకాలుగా అటాక్ చేస్తాడు. కానీ కెన్పచ్చి కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాడు. సైడ్లో గాంజు ఇంకా హనటరో ఎస్కేప్ అవుతారు. హనటరో ఇచిగోకి హెల్ప్ చేయాలనుకుంటాడు. కానీ గాంజు స్టాప్ చేస్తాడు. మనకు ప్రయారిటీ అయింది మిషన్, రూకియాని మనం సేవ్ చేయాలి, అది ఇంపార్టెంట్ అని గాంజు హనటరోకి చెప్తాడు. ఇలా ఉండగా కెన్పచ్చి ఇచిగో బ్యాటిల్ చాలా రసవత్తనంగా మారుతుంది. అలా ఇచిగో బ్యాటిల్ చేస్తున్నప్పుడు కెన్పచ్చి ఇచిగోని అటాక్ చేస్తే ఇచిగో జాన్గెట్సుతో బ్లాక్ చేస్తాడు. నువ్వు విన్ అవ్వగలనుకుంటున్నావా, అదే నువ్వు ఆలోచిస్తున్నావు అని కెన్పచ్చి అంటాడు. నువ్వే కేర్ఫుల్గా ఉండాలి నాతో. నేను నా జానపక్టోని సీల్ చేయలేదు. నా స్పిరిచువల్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంది, అది కంటైన్ చేయలేనంత. నేను అందుకే ఇలా ఫైట్ చేస్తా, నీకు అర్థమైందా? కిక్కడితో అయిపోయింది అని కెన్పచ్చి తన జానపక్టోని అలా పొడుస్తాడు. అది జాన్గెట్సులో నుంచి ఇచిగో చెస్ట్కి దిగుతుంది. తనను కట్ చేశాడు. చాలా కాలమైంది కదా అని కెన్పచ్చి అనుకుంటాడు. అలా ఇరిగిపోయిన జాన్గెట్సుతో ఇచిగో కింద పడి ఉంటాడు. అంతేనా? అయితే చాలా డిసప్పాయింటింగ్. కెన్పచ్చి అలా వెళ్ళిపోతాడు. నో కాదు నాకు చావాలని లేదు, నేను ఇక్కడ చనిపోకూడదు, అప్పుడే కాదు, లెగు, ఈ బ్లడ్ నాపాలి, నేను ఫైట్ చేయాలి రూకియా కోసం అని ఇచిగో లేస్తూ ఉన్నప్పుడు కెన్పచ్చి నుంచి జాన్గెట్సు ఇచిగో దగ్గరికి వస్తాడు. నువ్వు ఫైట్ చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు విన్ అవుదాం అనుకుంటున్నావా? లేకపోతే నువ్వు బ్రతుకుదాం అనుకుంటున్నావా? వీటిలో ఏది? నేను విన్ అవ్వాలి అని ఇచిగో అంటాడు తన జానపక్టోని పట్టుకుని. నాకు వినపడ్డం లేదు అని జాన్గెట్సు అంటాడు. ఫైట్ ఒకటే చేస్తే అది మీనింగ్లెస్, సర్వైవల్ అయితే ఇంకా మీనింగ్లెస్. నేను విన్ అవ్వాలి, ఐ వాంట్ టు విన్ అని ఇచిగో అరుస్తాడు. ఇప్పుడే జాన్గెట్సు సరే అయితే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని జాన్గెట్సు ఇచిగోని తన సోల్ వరల్డ్లోకి తీసుకెళ్తాడు. ఎక్కడున్నాం అని ఇచిగో అనుకుంటాడు. ఒక బిల్డింగ్ మీద ఇచిగో నుంచుంటాడు. కానీ అది మళ్ళీ అప్ సైడ్ డౌన్ అవుతుంది. ఆ బిల్డింగ్ని పట్టుకుని ఇచిగో ఉంటాడు. నువ్వేం చేస్తున్నావు జాన్గెట్సు అంటాడు. నేను మళ్ళీ కింద పడిపోదాం అనుకోవట్లేదు, అర్థమైందా అని ఇచిగో చెప్తాడు. దానికి ఛాన్స్ లేదు, అది జరిగింది ఎందుకంటే నీ ఇన్నర్ వరల్డ్ ఓడిపోయింది. నువ్వు హాలో అయినప్పుడు ఇది ఇప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. చూడు, అంత ఫియర్స్ అయిన ఫైట్లో కూడా నీ ఇన్నర్ వరల్డ్ ఎంత స్టేబుల్గా ఉందో అని జాన్గెట్సు చెప్తాడు. ఆగు, ఇక్కడ అప్ డౌన్ లెఫ్ట్ రైట్ ఇది నార్మలా అని ఇచిగో అడుగుతాడు. నువ్వు ఇంతకు ముందు కంటే స్ట్రాంగ్గా గ్రో అయ్యావు, నుంచో ఇచిగో అని జాన్గెట్సు ఒక కటానా ఇస్తాడు. అప్పుడు ఇచిగో ఇది డేంజరస్, ఎవరు త్రో చేస్తారు అలా గుర్తిగా ఉన్న స్వాడ్ని అని ఇచిగో అంటాడు. నువ్వు దాన్ని పట్టుకో
అదే నీ స్వాడ్ అని జాన్గిట్సు చెప్తాడు. కానీ ఇది నువ్వు కాదు అని ఇచ్చుకో చెప్తాడు. ఇది ఆసాయుచి, పేరు లేని జాన్పక్తో. 13 కోడ్ స్క్వాడ్స్ లో వర్తిగా లేని సోల్ రేపర్స్ కి ఇదే వాళ్ళ జాన్పక్తో అని జాన్గిట్సు చెప్తాడు. కానీ నా జాన్పక్తో పేరు జాంగెట్సు అని ఇచ్చుకో చెప్తాడు. నువ్వు జాన్గెట్సు అన్న జాన్పక్తో ఇంతకు ముందు ఎనిమిది వాళ్ళ బ్రేక్ అయింది అదే కదా అని అడుగుతాడు జాన్గెట్సు. నేను అది నీకు ఇప్పుడు ఇవ్వలేను అని జాన్గెట్సు అలా కిందకి పడేస్తాడు. నువ్వేం చేస్తున్నావు అని ఇచ్చుకో ఆ జాన్గెట్సు పట్టుకుంటాకి దూకుతాడు. జరుగు అని ఇచ్చుకొని ఎవరో పక్క నుంచి పుష్ చేస్తారు. ఎవరు ఏంటి ఒక వైట్ సోల్ రేపర్ యూనిఫామా, ఎవరిది అని ఇచ్చుకో చూస్తే అస్సలు నువ్వెవరు అని ఇచ్చుకో అనుకుంటాడు. అక్కడ ఒక సేమ్ ఇచ్చుకోలాగే ఒక వైట్ కలర్లో ఉంటాడు. అసలు నువ్వెవరు అని ఇచ్చుకో అంటాడు. ఏమంటున్నావు పార్ట్నర్ అని అతను అంటాడు. ఇచ్చుకో అలా అర్థం కాకుండా చూస్తాడు. అప్పుడు జాన్గెట్సు, నాకు నువ్వు వర్తియో కాదో తెలియాలి. నువ్వు నన్ను పొజెస్ చెయ్యాలంటే, మళ్ళీ మునుపట్లా ఉండాలంటే నువ్వు అతని హెల్ప్ తీసుకోవాలి. ఈ టైము నీ ఎనిమి నువ్వే అని జాన్గెట్సు చెప్తాడు. అసలైన జాన్గెట్సు వైట్ పట్టుకుని ఉంటాడు. ఇంట్రెస్టింగ్గా ఉందా, అయితే తీసుకో నా దగ్గర నుంచి, నీకు చేతనైతే పార్ట్నర్ అని వైట్ అంటాడు. వైట్ ఇచ్చుకో మీదకి వస్తాడు. అప్పుడు ఇచ్చుకో తన దగ్గర జాన్పక్తో బ్లాక్ చేస్తాడు. నేను అతన్ని కంప్లీట్గా బ్లాక్ చేయలేకపోతున్నా అని ఇచ్చుకో అనుకుంటాడు. అప్పుడే ఇద్దరు దూరంగా వెళ్తారు. వైట్ చుట్టూ ఒక రెడ్ కలర్ ఆరా అలా వస్తూ ఉంటుంది. అప్పుడు ఇచ్చుకో, నేను ఎప్పుడు దాకా అనుకోలే జాన్గెట్సు ఇంత ఆసమ్ స్వాడ్ అని. దాని స్పిరిచువల్ ప్రెజర్ గాలిని కూడా ఆవిరి చేస్తుంది. ఏ మాన్స్టర్ అది, దాని ముందు ఈ రెగ్యులర్ జాన్పక్తో చూస్తుంటే ఒక పుల్లలాగుంది. నేను దీన్ని ఎలా విన్ అవ్వాలి అని ఇచ్చుకో అనుకుంటాడు. ఏమైంది పార్ట్నర్, కొద్దిగా చూసుకో అని వైట్ తను జాన్గెట్సుని రొటేట్ చేస్తూ నేను నిన్ను చంపేస్తా అని అలా తిప్పుతూ అలా ఇచ్చుకో మీదకి విసురుతాడు. దాన్ని ఇచ్చుకో డాజ్ అవుతాడు. నేను మిస్ అయ్యా అని వైట్ అంటాడు. జాన్గెట్సుని త్రో చేసి మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడం. ఆ మూవ్ ఏంటి, నేను ఎప్పుడు దాన్ని ఆలోచించలేదు అని ఇచ్చుకో అనుకుంటాడు. నువ్వు చాలా ప్యాథటిక్గా ఉన్నావు. అంత మైటీ స్వాడ్ నీ దగ్గర ఉంచుకుని ఫుల్గా రక్తంతో ఉన్నావు. నువ్వు బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వగలవా జస్ట్ వాళ్ళ పేర్లు అడిగి అని వైట్ అంటాడు. నువ్వేమన్నావు అని ఇచ్చుకో అడుగుతాడు. నేను అదే చేసా. జాన్గెట్సు అనేది పేరు ఒకటి అనుకుంటున్నావా? నువ్వు జాన్గెట్సు పవర్స్ బయటికి తీయకుండా, దాన్ని పవర్స్ అర్థం చేసుకోకుండా నువ్వు డైరెక్ట్గా ఫైట్ చేస్తున్నావు. జాన్గెట్సు క్యాపబిలిటీ ఇంకా చాలా ఉంది. నీ హార్ట్ని కొద్దిగా ఓపెన్ చేసుంటే నువ్వు ఇంకా స్ట్రాంగర్ అవ్వదు, కానీ నువ్వు చేయలేవు కదా. అసలు నువ్వు జాంపక్టు గురించి అసలు ఆలోచిస్తున్నావా? నువ్వెప్పుడు నీ గురించే ఆలోచిస్తున్నావు, నువ్వే ట్రైన్ అవ్వాలని చెప్పి అని వైట్ మళ్ళీ రొటేట్ చేసి ఇచ్చుకో మీదకి వేస్తాడు. దాన్ని జాన్గెట్సు అబ్జర్వ్ చేస్తాడు. అని చెప్పింది రైటే, నేను ఎప్పుడు జాన్గెట్సు గురించి తెలుసుకుందాం అనుకోలేదు. జాన్పక్టు అనేవి సోల్లెస్ టూల్స్ కాదు, వాటికి నేమ్స్ ఉన్నాయి, అవి బతికే ఉన్నాయి. నాకు ఈ స్వాడ్ గురించి తన పేరు తప్పేం తెలీదు. నేను అసలు ఏం ఆలోచిస్తున్నా, కానీ ఇప్పుడు నాకు తెలియాలి అని ఇచ్చుకో అనుకుంటాడు. అప్పుడే వైట్, నేను దీన్ని ముగిస్తా, ఇప్పుడు నువ్వు చూద్ది కానీ జాన్గెట్సు అసలు పవర్ ఏంటో, నువ్వెప్పటికీ జాన్గెట్సును హోల్డ్ చేయలేవు అని వైట్ ఇచ్చుకో మీదకి వస్తాడు. అప్పుడు ఇచ్చుకో, జాన్గెట్సు నాకు చెప్తావా? కొంచెం తర్వాత కొంచెం, నేను అడిగే కొద్దీ నీ గురించి చెప్పు, నాకు నీ గురించి తెలుసుకోవాలనుంది. నా ఒక ప్రైజ్లెస్ అసిస్టెంట్, సో చెప్పు అని తెలుసుకోనివ్వు, మళ్ళీ నీతో ఫైట్ చేయనివ్వు. ఈలోపు వైట్ ఇచ్చుకో మీదకి వస్తాడు. జాన్గెట్సు అని ఇచ్చుకో అన్నప్పుడే ఇచ్చుకో దగ్గరున్న ఆసాయుచి మామూలు కటన మళ్ళీ జాన్గెట్సు కింద మారుతుంది. వైట్ దగ్గరున్న జాన్గెట్సు నార్మల్ ఆసాయుచి అయిన నేమ్లెస్ జాన్పక్టులా ఉంటుంది. ఎలా అని వైట్ అనుకుంటాడు. నువ్వు నాకు మళ్ళీ ఛాన్స్ ఇచ్చావా, థ్యాంక్ యూ జాన్గెట్సు అని ఇచ్చుకో పైకి లేస్తాడు. ఇచ్చుకో సోల్ వరల్డ్ నుంచి బయటికి వెళ్తాడు. తర్వాత వైట్ జాంగెట్సుకి తను బాగా ట్రైన్ చేయి, ఈవెన్చువల్లీ అతను నేను కన్జ్యూమ్ చేస్తా అని వైట్ కూడా మాయమవుతాడు. జాంగెట్సు, ఈ సోల్ వరల్డ్లో నాకు వర్షం పడడం నచ్చదు, నేను నా సాయశక్తిలా ప్రయత్నిస్తా ఇక్కడ వర్షం పడకుండా, సో నువ్వు నా మీద నమ్మకం ఉంచు ఇచ్చిగో అని జాంగెట్సు అంటాడు. ఇచ్చిగో కెన్పచ్చికి కౌంటర్ స్ట్రైక్ ఇస్తాడు. ఈ టైం కెన్పచ్చికి పెద్ద గాయం అవుతుంది. కెన్పచ్చి ఎగ్జైటెడ్గా ఇచ్చిగోని ట్రైస్ చేస్తాడు. ఇద్దరు వారియర్స్ ఫుల్ ఫోర్స్తో క్లాష్ చేస్తారు. దానికి చుట్టుపక్కల గోడలు కూడా కంపిస్తాయి. విజువల్స్లో ఒక హై స్పిరిచువల్ ప్రెజర్ బస్ట్ కనిపిస్తుంది.
బ్లడ్ కారడం స్టాప్ అవుతుంది అని కెన్పచ్చి అనుకుంటాడు. ఇచ్చిగో కెన్పచ్చి మీదకి వచ్చి ఒక బ్లో ఇవ్వగానే నన్ను ఇతను ఓవర్ పవర్ చేస్తున్నాడా అని కెన్పచ్చి ఇచ్చిగో ఇద్దరు బ్లోస్ ఇచ్చుకుంటారు. అలా ఇచ్చిగో కెన్పచ్చికి 2 బ్లోస్ ఇస్తాడు. సారీ, నాకు అంత టైం లేదు, నేను దీన్ని వెంటనే ఫినిష్ చేయాలి అని ఇచ్చిగో అనుకుంటాడు. అప్పటి నుంచి ఇంకా బాగుంటుంది అని కెన్పచ్చి నవ్వుతూ మనం ఎంతవరకు ఫీల్ అయితే అంతవరకు దీన్ని కొనసాగిద్దాం అని కెన్పచ్చి ఇచ్చిగో మీదకు వచ్చి తన జానుపక్కుని ఇచ్చుకో మెడదాకా పెడతాడు. ఇచ్చుకో దాన్ని తప్పించుకుంటాడు. నాకు నచ్చింది, నువ్వు ఎలా బతికావో నాకు తెలియదు, నువ్వు సడన్ గా స్ట్రాంగర్ అయ్యావు, చాలా తెలుసుకోవాలని, కానీ అది ఇప్పుడు మ్యాటర్ కాదు. నీ అతనికి ఎంత డ్యామేజ్ ఇన్ఫ్లిక్ట్ చేసినా తను వెనక్కి తగ్గడం లేదు. అసలు నీకేమైంది, నువ్వు చాలా క్రేజీగా ఉన్నావు, నీకు ఫైటింగ్ అంటే అంత ఇష్టమా అని ఇచ్చిగో అంటాడు. నీకేమన్నా మర్చిపోయిందా, నువ్వెంత స్ట్రాంగ్ అయ్యి ఉండి ఫైటింగ్ అంటే నచ్చుతా, ఈ గాయాలే ఒక బ్యాటిల్లో వచ్చే రివార్డ్స్ నీకు అని కెన్పచ్చి అంటాడు. ఇలా ఉన్నప్పుడు కెన్పచ్చి తన ఐ ప్యాక్ తీసేస్తాడు. అది తీయడం ద్వారా తన స్పిరిచువల్ ఎనర్జీ బాగా పెరుగుతుంది. ఇప్పటిదాకా తన ఐ ప్యాక్ ఉండడం వల్ల తను కొంచెం స్ట్రెంగ్త్తోనే ఫైట్ చేశాడు. ఇప్పుడు ఫ్రీగా పవరప్ అవుతాడు కెన్పచ్చి. అలాగే మన ఇచ్చిగో కూడా జాంగిట్సు దగ్గర నుంచి పవర్ తీసుకుని కలిసి ఫైట్ చేస్తాడు. అలా ఇద్దరు ఒక ఫైటింగ్ తర్వాత ఒక ఫైనల్ బ్లో ఇద్దరి మీద ఒకళ్ళు ల్యాండ్ చేస్తారు. వాళ్ళ జాన్పప్పుని ఇచ్చిగో సారీ గైస్ నీ కింద పడిపోతాడు. కెన్పచ్చి నుంచి కూడా రక్తం పొరులుతూ ఉంటుంది. నువ్వెందుకు సారీ చెప్పుకుంటున్నావు, నువ్వు అయ్యావు ఫుల్ అని కెన్పచ్చి అంటాడు. తన జాన్పప్పుతో విరుగుతుంది. కెన్పచ్చి కూడా కింద పడతాడు. ఈలోపు యాచిరు కెన్పచ్చిని తీసుకువెళ్ళి ఒక హై గ్రౌండ్ మీద పెట్టి నేను స్క్వాడ్ 4 అయిన కెప్టెన్ ఉనహోనాకి కాల్ చేశాను, ఆవిడ వెంటనే వచ్చి హీల్ చేస్తారు అని యాచిరు చెప్తుంది. ఆ టైంలోనే కెన్పచ్చి ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. తన రూకాన్ డిస్ట్రిక్ట్ లో ఉన్నప్పుడు తనకి ఏ పేరు లేకపోవడం, దాంతోనే తను ఫైట్ చేసి ఒక పేరు తెచ్చుకున్నాడు. యాచిరు నీకు గుర్తుందా నీకు పేరు పెట్టిన రోజు అని కెన్పచ్చి అడుగుతాడు. అవును, ఆ రోజు చాలా క్లౌడ్స్ ఉన్నాయి అని యాచిరు చెప్తుంది. ఇంకా లేట్ అవ్వలేదేమో, ఈ పేరేంటి అని తన ఇరుగు పని జాన్పప్పును పట్టుకుని అడుగుతాడు కెన్పచ్చి. కానీ తన దగ్గర నుంచి ఏ సమాధానం రాదు. నేను ఇంకా స్ట్రాంగర్ అవ్వాలి, చాలా కాలమైంది నేను ఇలా ఫీల్ అయ్యి అని కెన్పచ్చి అనుకుంటాడు. ఇచ్చిగో దగ్గరికి యోరో ఇచ్చి వస్తుంది. ఈ మధ్యలో కెప్టెన్ క్యూరాకు షిన్చి చాడ్ని కాన్ఫరెన్స్ చేస్తాడు. చాడ్ తనకున్న ఫుల్ పవర్తో బ్యాటిల్ చేస్తాడు. అయినా కానీ కెప్టెన్ క్యూరాకు చాడ్ని ఓవర్ పవర్ చేసి డిఫీట్ చేస్తాడు. రూక్యా ప్రజెంట్ పవర్ దగ్గర కొంతమంది గాడ్స్ ఉంటారు. వాళ్ళందరినీ బీట్ చేసి గాంజు హనటారో రూక్యా ప్రజెంట్ దగ్గరికి వెళ్తారు. డోర్ని ఎలా ఓపెన్ చేయాలి అంటే హనటారో నేను లాస్ట్ నైట్ పేరుకి తీసుకున్నా అండర్ గ్రౌండ్ వాటర్ వేలు ఉన్నప్పుడు అని హనటారో చెప్తాడు. నువ్వు అది ఖచ్చితంగా చేసే ఉండాలి గాంజు అంటాడు. లాస్ట్ నైట్ చాలా ఆలోచిస్తున్నా, మిస్టర్ ఇచ్చిగో అంత హార్డ్గా ఫైట్ చేస్తున్నారు కానీ నేను మట్టుకు ఎప్పుడు పారిపోతున్నా, అది అసలు మంచిగా లేదు అని హాటర్ నాకు కూడా మీ సూట్ని సేవ్ చేయాలనుంది, సో నేను అంత చేయగలలో అంత చేద్దామని డిసైడ్ అయ్యా. వీళ్ళు పనిష్ అయినా సరే నేను చేయగలిగినల్లా ఇచ్చింది దొంగలించడం మాత్రమే, నేను యూజ్లెస్ అని హాటర్ అనుకుంటాడు. అప్పుడు గాంజు నో, నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ చేసావు అని హనటారో అంటాడు. హనటారో గీత డోర్ ఓపెన్ చేస్తాడు. జాయిగా డోర్ ఓపెన్ అవుతుంది. ప్రతి ఒక్కరు రూక్యాని సేవ్ చేయడానికి డెస్పరేట్గా ఉన్నారు. రూక్యా ఖచ్చితంగా ఒక క్యూట్ అమ్మాయి ఉంటుంది, కమాన్ సిగ్గుపడకండి, రూక్యాని చూడనివ్వండి. ఇది గాంజు రూక్యాని చూస్తాడు. అప్పుడే గాంజు ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు. రూక్యా ఎవరు నువ్వు వీడ్చుకోతో ఉన్నావా ఇది రూక్యా ఉంటుంది. అప్పుడే గాంజుకి ఫ్లాష్ బ్యాక్స్ వస్తాయి. కానీ కొన్న హనటారో నేనే రూక్యా, మీరు బాగానే ఉన్నారు అని హనటారో అంటాడు. హనటారో నువ్వేం చేస్తున్నావు ఇక్కడ రూక్యా అంటుంది. ఇప్పుడు అంత టైం లేదు, మీకు తర్వాత చెప్తాం అని హనటారో రూక్యాని తీసుకొస్తాడు. కమన్ మిస్టర్ గాంజు మనకి నుంచి వెళ్ళాలి, మనకు టైం లేదు అని హనటారో అంటాడు. మిస్టర్ గాంజు ఏమైంది అని హనటారో అడుగుతాడు. గాంజు అలా చూస్తూనే ఉంటాడు. ఓకే అని హలో, ఆ ప్యాట్రన్ చూస్తుంటే నువ్వు షీబాక్ ఫ్యామిలీ చెందిన వాడివా అని రూక్యా అడుగుతుంది. హనటారోకి అర్థం కాదు. మీకు ముందే తెలుసా అని హనటారో అడుగుతాడు. ఆఫ్ కోర్స్ తెలుసు, నేను ఎలా మర్చిపోతాను ఆ ఫేస్ని, తనే ఆ సోల్ రిప్పర్, నా బ్రదర్ని చంపింది అని గాంజు అంటాడు. మీరేమంటున్నారు గాంజు, మిస్ ఓకే ఎప్పుడు అలా చేయదు అని హార్డర్ అంటాడు. నా బ్రదర్ బాడీ మీద ఉన్న గాయాలు ఆస్వాదించవచ్చాయి. తను మెడని నరికారు, చెస్ట్లో పొడిచారు. తను హాలోతో ఫైట్ చేసిన
దానికన్నా గాయాలు ఉండేవి కాదు. కానీ చెప్పింది ఆ రోజు తనే చంపానని. అప్పుడు రూకియా ఇట్స్ ఆల్ రైట్ హానాటరో, అతను చెప్పింది నిజమే అని రూకియా ఉంటుంది. నువ్వు సోకియా అని హానాటరో అనుకుంటాడు. నువ్వు షీబాకు ఫ్యామిలీ చెందిన వాడు అయింటే నీ ఓల్డర్ బ్రదర్ కాయన్ షీబా నా చేతుల ద్వారానే చనిపోయాడు అని రూకియా చెప్తుంది. గాంజు ఎంతో కోపంతో వచ్చి రూకియాని పట్టుకుంటాడు. నీకు నచ్చింది చేసుకో, నిన్ను చంపడం నుంచి నన్ను ఎవరో ఆపలేరు అని గాంజు రూకియాని కొడదా అనుకుంటాడు. గాంజు ఆపండి, దానికోసం రాలేదు మనం ఇక్కడికి, మనం తనని సేవ్ చేయడానికి వచ్చాం. ఇచ్చిగో మనకి ఇంజక్షన్ మీద వాళ్ళ లైఫ్ని పెట్టి ఇంట్రెస్ట్ చేశారు ఆటలో చెప్తాడు. అప్పుడే ఒక పెద్ద స్పిరిచువల్ ప్రెజర్ అందరూ గమనిస్తారు. ఏంటది ఏదో వస్తుంది మన దగ్గరికి అని గాంజు హనటరా అనుకుంటాడు. అక్కడే బ్యాక్యా కూర్చి ఉంటాడు. ఇచ్చిగో జాయిగా స్పృహలోకి వస్తాడు. అప్పుడే పిల్లి ఎవరో ఇచ్చి వచ్చి మాట్లాడుతుంది. ఇచ్చిగో పాకెట్లో ఉన్న ఒక మాస్క్ ఎవరో ఇచ్చి బయటకు తీస్తాడు. ఇదేంటి అని అడుగుతుంది. ఎవరో ఇచ్చి ఏమో నాకు తెలీదు, నేను రంజిత్తో ఫైట్ చేసినప్పుడు అదే నన్ను సేవ్ చేసింది అని ఆటలో చెప్పాడు. ఏదో గుడ్ లక్ ఏమో అని చెప్పి నేను అది నాతోనే ఉంచుకున్నా, అయితే నాకు అది ఇవ్వు అని ఎవరో చెప్పి దాన్ని చూస్తూ ఉంటుంది. ఈ ప్లేస్ కెప్టెన్స్తో నిండిపోయింది, కానీ మీద స్క్రాచ్ కూడా పడలేదు. పైగా నువ్వు నన్ను ఇక్కడికి క్యారీ చేస్తావు ఎలాగాని ఇచ్చిగో అడుగుతాడు. నా ఒరిజినల్ ఫామ్తో అంత కష్టం కాదు అని చెప్తుంది. ఇంటి ఒరిజినల్ ఫామా? అవును, నేను ఇప్పుడు దాకా మీ దగ్గర దాచా, ఇప్పుడు హైడ్ చేయాల్సిన పని లేదు, ఇది ఎప్పుడైనా ట్రూ ఫామ్ షో చేస్తానని ఇచ్చి ఒక అమ్మాయి కింద ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఓ చూస్తుంటే సర్ప్రైజ్ అవుతున్నట్టున్నావు, నిన్ను బ్లేమ్ చేయలే, నువ్వు ఒక మేల్ కాబట్టి నా ట్రూ ఫామ్ని రివీల్ చేస్తే ఎవరైనా ఇలాగే ఫీల్ అవుతారు. ఎవరో ఇచ్చి అని డ్రెస్ వేసుకుంటుంది. కాల్తో ఒక టూల్ చూపించి చూసావు కదా, దీంతోనే నేను తీసుకొచ్చా, అప్పుడు ఇచ్చుకో పైకి లేదిస్తే రక్తం కారుతూ ఉంటుంది. సో ఈ టూల్లో మనం స్పిరిచువల్ ఎనర్జీ ఫీల్ చేస్తే మనం ఫ్లై చేయగలమా అని ఇచ్చిగో అడుగుతాడు. అవును కరెక్ట్గా చెప్పావు, ఇది ఒక రేర్ ఇంకా వాల్యుబుల్ ఆర్టిఫాక్ట్. సోల్ సొసైటీలో ఇది ఉండడం చాలా గ్రేట్ఫుల్, కానీ నాకు అలాగా నాకు ఇది దొరికింది. నువ్వు ఫార్మ్స్ చేంజ్ చేస్తున్నావు, నా హీల్స్ ఓన్ చేస్తున్నావు, నీ దగ్గర ఇలాంటి అన్యూజువల్ టూల్స్ కూడా ఉన్నాయి. ఎవరో ఇచ్చి అసలు మీరెవరు అని ఇచ్చుకో అడుగుతాడు. అప్పుడే ఒక స్పిరిచువల్ ప్రెజర్ ఎవరో ఇచ్చిగో ఇద్దరు గమనిస్తారు. ఇప్పుడు ఇచ్చిగో ఆగకుండా ఆ టూల్ని పట్టుకుని దాంట్లో స్పిరిచువల్ ప్రెజర్ ఎంబెడ్ చేసి అక్కడి నుంచి స్పిరిచువల్ ప్రెజర్ ఉన్న వైపుకి అలా వెళ్తాడు. ఎవరో ఇచ్చుకొని ఆపలేక ఫూల్ అని అరుస్తూ ఉంటుంది. ఇక్కడ గాంజుకి బ్యాక్యా కుచికి ఫైట్ జరుగుతుంది. అప్పుడే బ్యాక్యా స్కేటర్ సెన్బొన్జాకురా అని తన షీకాని రిలీజ్ చేస్తాడు. గాంజు పారిపో అని రూకియా అరుస్తుంది. అది చూడడానికి ఎలాగుంటుందంటే తన బ్లేడ్ మొత్తం ఏదో ఒక పింక్ కలర్ పెటల్స్లా, మరి అవి ఒక్కొక్క పెటల్ ఒక్కొక్క కత్తి ఘాటులాగా బాడీ మీద ఇంపాక్ట్ పడుతుంది. తను ఇంకా పూర్తిగా అటాక్ చేద్దామనేటప్పటికి బ్యాక్యా దగ్గరికి కెప్టెన్ ఉకిటాకే వస్తాడు. కెప్టెన్ ఉకిటాకే అని రూకియా అనుకుంటుంది. అప్పుడే పైనుంచి ఎగురుకుంటూ ఇచ్చిగో రూకియా ముందుకు ర్యాండ్ అవుతాడు. నేను నిన్ను సేవ్ చేయడానికి వచ్చా ఇచ్చిగో అంటాడు. నేను చెప్పాను కదా కావద్దని నా వెనుక అని రూకియా అంటుంది. ఇప్పుడే బ్యాక్యాకి ఇచ్చిగోకి ఫైట్ జరుగుతుంది. రూకియా ఆపమంటుంది, అయినా కానీ ఇచ్చిగో ఆపకుండా నువ్వు భయపడకు, నా అంతటి నుంచి చనిపోన్లే, నువ్వు చెప్పలేకపోవచ్చు కానీ నేను స్ట్రాంగర్ అయ్యా అని ఇచ్చిగో చెప్తాడు. అప్పుడే ఉకిటాకే బ్యాక్యా అతనెవరు అని ఉకిటాకే అడుగుతాడు. అతనే వన్ ఆఫ్ ద రియోకా, అతను ఇప్పుడే డిస్పోజ్ చేస్తా, ఈ కాన్ఫ్లిక్ట్ ఇప్పుడే ఎండ్కి వస్తుంది అని బ్యాక్యా ఇచ్చిగో ఇద్దరు ఫైట్ కి రెడీగా ఉంటారు. ఇచ్చిగో బ్యాక్యా దగ్గరికి వస్తాడు స్పీడ్ గా, కానీ దాన్ని బ్యాక్యా డాచ్ చేస్తాడు. చూస్తుంటే నువ్వు ఇంప్రూవ్ అయినట్టున్నావు నేను బ్యాక్యా అంటాడు. అవును, నువ్వు ఈ సమయంలో నీ న్యూ ఫామ్ స్ట్రెంత్ ని తెచ్చుకున్నట్టున్నావు అని బ్యాక్యా అంటాడు. నేను ఇప్పుడే చూపిస్తా నీకు నాకు ఎంత డిఫరెన్స్ ఉందో స్కిల్లో, నీకు కనీసం 1000 సంవత్సరాలు పడుతుంది నన్ను ఫిట్ చేయడానికి అని బ్యాక్యా అటాక్ చేయబోతే జోరో ఇచ్చి కరెక్ట్ గా తన బ్లేడ్ ది ఒక ప్లాస్టర్ లాంటి దాంతో చుట్టి ఆపి అక్కడ ఉంటుంది. ఇక్కడితో స్నీక్ ఎంట్రీ ఆర్క్ అయిపోయింది గాయస్. తర్వాత రెస్క్యూ ఆర్క్. ఇప్పుడు వరకు అసలు ఏం జరుగుతుందో ఒక క్లారిటీ వచ్చేది ఆర్క్లోనే. ఇంకా బీచ్ ఫేమస్ అయిన బాంకాయ్ గురించి దానిలోనే తెలుస్తుంది మనకి. డోంట్ మిస్ అవుట్ గాయస్. ఇంకా మన ఛానల్ యానిమే కంటెంట్ డిస్కషన్ కోసం నా డిస్కౌట్ సర్వర్ని చెక్అవుట్ చేయడం మర్చిపోవద్దు. సో దిస్ ఈజ్ ఎక్స్ట్రీమర్ సైనింగ్ ఆఫ్. స్టే ఎక్స్ట్రీమ్.